87వ రోజు 2 కొరింథీ 8-13 అధ్యాయాలు చదవండి. నేను దేవుని వాక్యమందు ఆనందించున్నాను కాబట్టి నేను ధన్యుడను. ఐశ్వర్యం మరియు సంపదలు నా ఇంట ఉండును, మరియు నా నీతి శాశ్వతంగా నిలుచును. ఆమెన్. నా దేవుడైన ప్రభువును నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఎందుకంటే సంపదను పొందే సామర్థ్యమును ఆయనే నాకు అనుగ్రహించునుగాక. ఆమెన్. నాయందే ఐశ్వర్యము మరియు ఘనత, నిత్యమైన సంపదయు నీతియు నిలుచును. ఆమెన్. నా దగ్గర ఐశ్వర్యం మరియు ఘనత, శాశ్వతమైన సంపద మరియు శ్రేయస్సు ఉన్నవి. ఆయన యొక్క భాగ్యము నాకు భూషణంగా ఉన్నది. ఆమెన్. నేను నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదును. ఆయన ధనవంతుడై ఉండి నా నిమిత్తము దారిద్రుడాయను, మరియు ఆయన దారిద్రత వలన నేను ధనవంతుడై ఉన్నాను. దేవా, అందును బట్టి మీకు వందనాలు. ఆమెన్. నేను ఉత్సాహధ్వని చేసి సంతోషించెదను. తన సేవకుడైన నన్ను చూసి నా క్షేమం నిమిత్తము ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక. యెహోవా నా కాపరి. ఆమెన్. నేను నా ప్రభు అయిన యెహోవా నుండి భాగ్యమును మరియు ఆరోగ్యమును పొందుకొనెదను, మరియు దానిని అనుభవించెదను. ఆమెన్. యెహోవాను నమ్ముకొనుట వలన నేను ఆశీర్వదింపబడుచున్నాను. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున నాకు లేమి కలుగదు. ఆమెన్. సింహ పిల్లలు లేమి కలవై ఆకలి గొనును, కానీ నాకు ఏ మేలు ఏదియు కొదువై ఉండదు. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నా ప్రార్థనలన్నీ విని సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.